అవుగని మనిషి కోతి నుంచి వచ్చిండని అంటారు కదా నొల్ల నిజమేనా? అందుకే కావచ్చు మనుషులు కూడా అప్పుడప్పుడు కోతి కోతి చేస్తా అంటారు. మరి మనుషులు కోతులు లెక్క చేసినప్పుడు మరి మేము మనుషుల లెక్క ఎందుకు మారొద్దు అని ఒక కోతి మెదడుకు వచ్చినట్టున్నదల్లా ఖతమిగా ఒక దుకాణం పోయింది. వెనకషీర్ ఏం చేసిందో ఇక మీరే చూడురమ్మా. అగ్గగ్గగ్గగ్గో కోతి దుకాణంలోకి వచ్చింది కాదల్లా షాపింగ్ చేస్తావానే. అసలే కోతి దుకాణానికి వస్తే ఎట్లుంటది? ఇగో గిట్లుంటది. అయ్యయ్యయ్యో అవో ఒక అక్క నెత్తి మీద ఎక్కి కూర్చున్నది కదా నల్లా. అగో పేన్లు తీస్తాంది. పేన్లు అక్కకు పేన్లు బాగానే ఉన్నట్టున్నాయి. వాటిని తీసి నోట్లు వేసుకొని నవ్వులుతాంది ఈ కోతి. హగన్ రొల్ల వీళ్ళని చూడుండ్రి అరటి పండు ఆశ చూయిస్తున్నారు. కానీ అది ఇన్లేదు. ఇక ఇంకో జాగా పోదామని చూసింది. అగో మళ్ళా ఈ అక్క మీదికే పోయింది. ఎందుకు కావచ్చు? అగో జుట్టు పట్టుకొని ఇగ్గుతాంది. ఆమె బూటును కూడా తీసుకొని కంకుతాంది. ఏమే కోతి, ఆమెతోని నీకు పాత పగ గిట్లున్నదా? అంటే ఆమె ఎంబడి పడుతున్నావు. అమ్మయ్య ఇగో ఇడిచిపెట్టేసింది. అగో చూడు రోల్ల ఇక ఎట్లా చేసిందో. అటు దునుకుంటా ఇటు దునుకుంటా అంత కళ్ళం కళ్ళం చేసి పడేసింది. ఇక దుహ్నపోళ్ళేమో చెద్దర పట్టుకొని దాన్ని దొరకబడదామని చూస్తాండ్రు. అసలే కోతాయే, మరి అది దొరుకుతుందా? వాళ్ళని దుకాణం అంతా ఎట్లు ఉరికిచ్చిందో చూడుర్రి మీరే. దానికి బొమ్మలల్లా చెద్దర్లు వంట సామాన్లు బాగా వచ్చినట్టున్నాయి వల్ల ఇక అన్నిటిని కంటి నిండా చూసుకున్నది. వాటి మీద ఇటు అటు ఎగురుకుంటా దునుకుంటా సంబరపడ్డది. ఆఖరికి దాని తవ్వక అది పోయింది ఎవ్వలకు దొరకకుండా. చూసినవా కంతిరికోతి ఎంత పని చేసిందో? ఇంకా నయము ఎవ్వల్ని కొరకలేదు. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీ పట్నంలో ఆ కోతి షాపింగ్ మాల్కి వచ్చి గిట్లా అందరిని జరిసేపు గావర్ గావర్ వేసి పడేసింది.